అనురాగానికి అర్థం అమ్మ, మమకారానికి మూలం అమ్మ, అలసటకి దూరం అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఊరటనివ్వడానికి వచ్చింది మమ్మీస్ కిచెన్ ప్రేమతో. మరింకెందుకు ఆలస్యం, మమ్మీస్ కిచెన్ ప్రేమతోకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన సెగ్మెంట్ లంచ్ బాక్స్. లంచ్ బాక్స్ లో మనం చేస్తున్నాం గ్రిల్ ఇడ్లీ శాండ్విచ్. చాలా అట్రాక్టివ్ గా ఉంది కదండి పేరైతే. తినడానికి కూడా చూడడానికి కూడా అంతే బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులో చూడండి క్యారెట్ సన్న సన్నగా ఇలా తీగల్లాగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే సన్న సన్నగా తీగల్లాగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం, దాంతో పాటు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ, అలాగే సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇందులో కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం ఉప్పు కూడా, దీంతో పాటు వెనిగర్ ఇంకా ఆయిల్ కూడా, కొంచెం నూనె, అలాగే కొంచెం వెనిగర్. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో కొంచెం సోయా సాస్. మనం ఈరోజు చేస్తున్నాం గ్రిల్డ్ ఇడ్లీ శాండ్విచ్. అది కూడా మనం చేసుకునే ఇండియన్ స్టైల్లో కాదండి, చైనీస్ స్టైల్లో. పిల్లలకి చైనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా. జనరల్గా పిల్లలకి ఇడ్లీ అంటే ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడైనా, లేదంటే ఒంట్లో బాగాలేనప్పుడే అమ్మ ఇడ్లీ ఎక్కువ చేస్తుంది. అందుకే నాకు ఇడ్లీ అంటే బోరు. జనరల్గా ఎక్కువ మమ్మీ ఇడ్లీ పెడుతుంది కాబట్టి ఇడ్లీ టిఫిన్ అంటేనే నాకు అంత ఇష్టం ఉండదు అని పిల్లలందరూ చెప్తూ ఉంటారు కదా. ఎందుకంటే ఇడ్లీ చాలా హెల్దీ కాబట్టి మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. అదే పిల్లలకి బోర్ అయిపోతుందండి. అందుకే అలా బోర్ ఫీల్ అవుతున్న పిల్లలందరికీ చాలా ఇష్టంగా అబ్బా ఈరోజు మమ్మీ ఇడ్లీ చేసింది అనేలాగా అనిపించాలి అని ఈ రోజు మీకు చూపిస్తున్నాము గ్రిల్డ్ ఇడ్లీ శాండ్విచ్. మన దగ్గర ఉల్లిపొరక ఉంటుంది కదండి, ఉల్లిపొరక కింద ఉన్న ఉల్లిపాయల్ని ఇలా సన్న సన్నగా తరిగి పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసి, ఇవన్నీ వేసిన తర్వాత చివరగా మనం వేస్తున్నాం కొత్తిమీర కూడా వేసి అన్నీ ఒకసారి బాగా కలుపుదాం. ఇందులో ఉప్పు వేసాం, మిరియాల పొడి వేసాం, వెనిగర్ వేసాం, కొంచెం నూనె కూడా వేసాం కాబట్టి ఈ అన్ని వెజిటేబుల్స్ కి బాగా పట్టుకుంటుంది. ఇలా తిన్నా కూడా కూరగాయలన్నీ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అందుకే ఇలా కలిపిన తర్వాత ఒక్కసారి కూరగాయల్ని ఇలా నోట్లో వేసుకొని టేస్ట్ చూస్తే తెలుస్తుంది. అంటే ఇందులో మనం అన్నీ వేసాం కదా, కరెక్ట్గా సరిపోయాయి లేదా. అది కూడా పిల్లలకి మనం కొత్తగా ఫస్ట్ టైం చేసిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇచ్చే ముందు రుచిలో మటుకి కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి. ఇడ్లీలు ఎప్పుడు కూడా పైన కొంచెం ఉబ్బుగా కింద ఫ్లాట్గా ఉంటాయి కదా. అయితే ఉబ్బుగా ఉన్నదాన్ని కిందకి పెట్టేసి ఫ్లాట్గా ఉన్నదాన్ని మటుకి పైన పెట్టండి. అయితే ఇప్పుడు అన్నీ కలుపుకున్న కూరగాయల్ని చేతితో పెట్టండి, స్పూన్తో పెడితే పడిపోతాయి. ఇప్పుడు ఇలా ఇడ్లీ మీద పెట్టుకొని మళ్ళీ ఫ్లాట్గా ఉన్నదాన్ని ఇలా తిప్పేసి ఇలా ఒక్కసారి ఇడ్లీని నొక్కుకొని, ఫస్ట్ ఇడ్లీ శాండ్విచ్ గ్రిల్లర్ పైన పెట్టే ముందు కొంచెం కింద ఆయిల్ వేసుకోవాలండి. నూనె వేసుకున్న తర్వాత ఇడ్లీ శాండ్విచ్ని తీసుకెళ్ళి ఇలా పెట్టేసి పైన మళ్ళీ లైట్గా కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు గ్రిల్లర్ని క్లోజ్ చేయాలి. ఇలా మూసిన తర్వాత ఒక 4 లేదా 5 నిమిషాలు పెడితే మన గ్రిల్డ్ ఇడ్లీ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఒకవేళ ఇంట్లో గ్రిల్లర్ లేకపోతే కనుక పెనం పెట్టుకొని ఫస్ట్ ఒక ఇడ్లీ చక్కగా కాల్చుకున్న తర్వాత మళ్ళీ మెల్లిగా తిప్పేసి రెండో సైడ్ కూడా కాల్చుకుంటే అప్పుడు కూడా ఇడ్లీ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇక్కడ మన ఇడ్లీ శాండ్విచ్ మంచిగా గ్రిల్ అవుతూ ఉందండి.
అయితే ఇట్లా డైరెక్ట్ గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. కానీ నాకు ఏదో కొంచెం ఇంకా వేరే కాంబినేషన్ తో ఏవైనా వెజిటేబుల్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలా ఆలోచించే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న క్యారెట్ ఇంకా ఆలుగడ్డని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే స్వీట్ కార్న్ ని కూడా కొన్ని ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను. దాంతో పాటు టమాటో కచప్ ఇంకా గార్లిక్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, మన ఉల్లి పొరక ఉంటుంది కదా, సన్న సన్నగా తరిగి ఇక్కడ అన్ని రెడీ పెట్టుకున్నాను. దీంతో మనం గార్లిక్ టాస్ వెజిటేబుల్స్ చేయబోతున్నాం. చాలా చాలా సింపుల్ అండి, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. దీన్ని ఇలా డైరెక్ట్ గా ఇడ్లీ శాండ్విచ్ తో తిన్నా లేదా చపాతీతో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మన ఇడ్లీ శాండ్విచ్ అయితే మంచిగా గ్రిల్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాం. వావ్, చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. గ్రిల్డ్ ఇడ్లీ శాండ్విచ్ ని తీసి పక్కన పెట్టి అప్పుడు మన కూరగాయలన్నిటిని టాస్ చేసుకుందాం. అయితే ఇడ్లీ శాండ్విచ్ మటుకి చాలా సాఫ్ట్ గా ఉంటుందండి, అందుకని కొంచెం మెల్లిగా జాగ్రత్తగా పక్కన పెట్టేసుకుందాం. పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు ఏదైనా సరే మనం వేడిగా పెట్టుకోం కదా, కొంచెం చల్లగా అయిన తర్వాత పెట్టుకుంటాం. కాబట్టి నేను ఇక్కడ పెట్టాను. ఎందుకంటే గ్రిల్డ్ ఇడ్లీ శాండ్విచ్ కొంచెం చల్లగా అయిన తర్వాత మనం లంచ్ బాక్స్ లో పెడితే పిల్లలు తినేటప్పుడు ఎలాంటి స్మెల్ రాకుండా అలాగే ఇంకా మొత్తం అతుక్కుపోకుండా మంచిగా ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టి దీంట్లో కొంచెం ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే ముందుగానే ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ, ముందుగానే ఉడకబెట్టుకున్న క్యారెట్, ఇవి రెండు ఒకే షేప్ లో, ఏదైనా సరే మనం వెజిటేబుల్స్ అన్ని కలిపి చేసుకున్నప్పుడు అన్ని ఒకే రకంగా ఒకే షేప్ లో ఉండడానికి ట్రై చేస్తే కనుక చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. క్యారెట్ కూడా వేసిన తర్వాత చివర్లో మనం అన్ని వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఆలుగడ్డ వేసుకుందాం. ఎందుకంటే ఆలుగడ్డ ఉడికిన తర్వాత చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదండి, అందులో మనం కలుపుతూ ఉంటే మొత్తం కలిసిపోతాయి కాబట్టి కొంచెం చివరగా వేసుకుందాం. ఇప్పుడు మొక్కజొన్నలు చూడండి, ఇందులో ఎన్ని కలర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో ఇప్పుడు ఉల్లి పొరక కొంచెం వేసి మిగతాది పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే ఏది ఇచ్చినా కూడా మనం చివర్లో గార్నిష్ చేసి ఇస్తాం కదా, గార్నిష్ కోసం పక్కన పెట్టేసి ఇందులో కొంచెం ఉప్పు, మనం చేస్తున్న ఈ వెజిటేబుల్స్ కి ఎంత సరిపడా ఉప్పు అంత ఉప్పు వేయాలి. ఇప్పుడు ఇందులో ఆలుగడ్డ వేసిన తర్వాత మరి గట్టిగా కలపకండి, ఎందుకంటే ఆలుగడ్డలు ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి సాఫ్ట్ గా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం చక్కెర, పిల్లలకి ఏదైనా సరే కొంచెం తీయగా ఉంటే నచ్చుతుంది కదా, అందుకని కొంచెం చక్కెర, ఓన్లీ రుచి రావడానికి మటుకే చక్కెర వేయండి, మరీ ఎక్కువ కాదు. ఇప్పుడు స్టవ్ కొంచెం చిన్నగా పెట్టుకొని ఇందులో టమాటో కెచప్, ఇంట్లో పిల్లలు ఉన్నారంటే టమాటో కెచప్ మనం తెచ్చుకొని పెట్టుకుంటాం కదండి, దీన్ని బాగా ఇలా కలిపేయండి. ఇప్పుడు అన్ని బాగా కలిసిన తర్వాత సోయా సాస్, కొంచెం సోయా సాస్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా. ఇక్కడ మన వెజిటేబుల్స్ అన్ని చక్కగా వేగాయి కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని చివరల్లో మనం యాడ్ చేస్తున్నాం తేనె. ఆల్రెడీ చక్కెర వేసాం, టమాటో కచప్ వేసాం, ఆల్రెడీ తీయగా ఉంటుంది కదా, కానీ మంచి ఫ్లేవర్ రావడానికి మనం చివర్లో యాడ్ చేస్తాం తేనె. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. అన్ని బాగా కలిపిన తర్వాత చివరగా కొంచెం చల్లగా అవ్వనివ్వాలండి. వేడివేడిది లంచ్ బాక్స్ లో పెడితే బాగుండదు కదా. కొంచెం చల్లగైన తర్వాత గ్రిల్డ్ ఇడ్లీ శాండ్విచ్ ఇంకా టాస్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని మనం లంచ్ బాక్స్ లో ఎలా అరేంజ్ చేయాలో నేను మీకు చూపిస్తా. గ్రిల్డ్ ఇడ్లీ శాండ్విచ్ ని ఫస్ట్ మధ్యలో కొంచెం ఇలా అనుకుని పైన టోస్ట్ చేసాం కదండి, అందులో కొంచెం చల్లగా అవ్వనిచ్చాం కదా, అందుకే పైన లైట్ గా హార్డ్ గా అవుతుంది, అందుకే ఇలా మెల్లిగా. ఇప్పుడు చూడండి మన గ్రిల్డ్ ఇడ్లీ శాండ్విచ్ ఎంత బాగుందో. మధ్యలో అంతా మంచిగా కలర్ఫుల్ గా వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, పైన కూడా చక్కగా గ్రిల్ అయిన ఇడ్లీ. ఇప్పుడు లంచ్ బాక్స్ తీసుకొని
ఒక పీస్ తీసి ఇలా పెట్టి తర్వాత మిగిలిన పీస్ని కూడా ఇలా పెట్టేసి అలాగే టాస్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా పెట్టేస్తే ఇందులో మనం తేనె ఇంకా టమాటో కెచప్ చక్కెర అవన్నీ వేసాం కదా. ఈ వెజిటేబుల్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందులో మనం ఓన్లీ 2 ఇడ్లీలు పెట్టి ఇంకా అందులో వెజిటేబుల్స్ వేసాం కదా, ఇడ్లీలు కూడా తక్కువగానే ఉన్నాయి కాబట్టి కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువగానే ఇవ్వండి. పిల్లలకి ఎప్పుడు లంచ్ బాక్స్ ఇచ్చినా సరే ఒక ఫ్రూట్ అయినా ఒక వెజిటేబుల్ అయినా లేదా సలాడ్ అయినా కాదంటే ఇలా కర్రీ లాగైనా చేసి ఇవ్వండి. వాళ్ళు ఇష్టంగా తింటారు, మళ్ళీ వాళ్ళకి తినడం కూడా అలవాటు అవుతుంది. చూడండి ఎంత బాగుందో మన గ్రిల్డ్ ఇడ్లీ. చివరగా కొంచెం ఉల్లి పొరక పక్కన పెట్టుకున్నాం కదా, మనం గార్నిష్ చేస్తానని చెప్పాను కదా, ఇలా తీసి పెట్టుకున్న ఉల్లి పొరకని గార్నిష్ చేసి ఇస్తే పిల్లలకి చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. గ్రిల్డ్ ఇడ్లీ శాండ్విచ్ తయారీ విధానం: ఒక బౌల్లో క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు, మిరియాల పొడి, నూనె, వెనిగర్, ఉల్లి కాడ తురుము, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. వీటన్నిటిని ఇడ్లీ పైన వేసుకొని మరొక ఇడ్లీని పెట్టి 4-5 నిమిషాల పాటు గ్రిల్ చేసుకుంటే గ్రిల్డ్ ఇడ్లీ శాండ్విచ్ రెడీ. గార్లిక్ టాస్ వెజిటేబుల్స్ తయారు చేయు విధానం: పెనంలో నూనె వేడి చేసుకుని అందులో వెల్లుల్లి, క్యారెట్ క్యూబ్స్, స్వీట్ కార్న్, ఉల్లిపరక, ఉప్పు, ఉడికించిన ఆలుగడ్డ క్యూబ్స్, చక్కెర, టమాటో కెచప్, సోయా సాస్, కొత్తిమీర వేసి కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. చివరగా తేనె కలుపుకొని దించుకుంటే గార్లిక్ టాస్ వెజిటేబుల్స్ రెడీ. చూసారు కదా, ఈ రోజు మన లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో మనం చేసిన ఇడ్లీ గ్రిల్డ్ శాండ్విచ్ చాలా బాగుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో మళ్ళీ ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుంటుంది. స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. బాయ్. మెక్సికన్ రెసిపీ అండి, అది కసాదియా. ఏది చేసినా కూడా మనం చాలా రకరకాల వెజిటేబుల్స్ వేసినప్పుడు అన్ని ఒకే రకంగా కట్ చేసుకుంటేనే చూడడానికి బాగుంటుందండి.